నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగిన వైకాపా రైల్వే జోన్ పాదయాత్ర ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్. ఉత్తరాంధ్ర సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో పనిచేస్తా, రైల్వే జోన్ సాధించి తీరుతానన్న ఎమ్మెల్సీ మాధవ్. జన్మభూమి తరహాలో ప్రజా దర్బారుకు స్పందన, సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపుతున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి. విశాఖ రైల్వే జోన్ సాధనకై వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర విజయవంతంగా సాగుతోంది. పశ్చిమ నియోజకవర్గంలో 66వ వార్డులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్, వార్డు అధ్యక్షుడు దొడ్డి కిరణ్లు సాదర స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ రైల్వే జోన్ ఆకాంక్షను ఢిల్లీకి వినపడేలా యాత్ర చేపట్టామని అన్నారు. మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న వాల్తేరు డివిజన్ కు అన్యాయం జరుగుతోందన్నారు. రైల్వే జోన్ వస్తే విశాఖ మరో ముంబైగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్రలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్నటికి మొన్న ఎన్నికలు జరిగితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మళ్ళీ మాకు ఓట్లేయండి, ఓట్లేసి గెలిపించండి, గెలిపించినటువంటి మరుక్షణం ఈ ప్రాంతానికి రైల్వే జోన్ ప్రకటిస్తామన్నటువంటి మాట చెప్పారు. దాదాపు 1,00,000 మంది పైగా యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు అనేక సమస్యలు ఈరోజు రైల్వే పరంగా విశాఖపట్నంలో ఉన్నాయి అన్నాం. కానీ ఇంకొకసారి అవకాశం వచ్చినా, లేకపోతే మన పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పకుండా సమస్య నెరవేరేది. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ విశాఖపట్నం కేంద్రంగా వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి అవుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ ఆత్మగౌరవ యాత్ర భీమిలి వరకు కొనసాగుతుంది. ప్రజలు భారీ సంఖ్యన స్వాగతం పలుకుతున్నందుకు, సంఘీభావం తెలుపుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఈ ప్రాంతానికి రైల్వే జోన్ వస్తే మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయని రావడానికి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విశాఖపట్నంలో పెట్టడానికి, మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు రాసి రైల్వే ఉద్యోగాలు తెచ్చుకోవడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు కనీ వెరిగిన రీతిలో ఆయన అభివృద్ధి చేసి, ఏదైతే విశాఖ జిల్లాలో ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యేలో అత్యధికంగా వర్కులు చేసి అత్యధికంగా ప్రతి వాటిని డెవలప్ చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో మన విజయప్రసాద్ గారు ఉన్నారని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన అమర్ గారు ఈ యాత్రని అందరినీ కూడా మన ఈ 200 కిలోమీటర్లు కూడా ఆయన తోడుండి ఈ యాత్రను విజయవంతం చేసి ఇప్పటికైనా ఉత్తరాంధ్ర సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నందున వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. స్థానిక హోటల్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర కలగా మిగిలిపోయిన రైల్వే జోన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా ప్రధాన అంశంగా తీసుకుంటారని చెప్పారు. కేటాయిస్తున్న నిధులు వాటికే ఖర్చు చేసేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. చిన్నప్పటి నుంచి మమేకమే పనిచేసిన వ్యక్తిగా అనేక విషయాల పట్ల నేను అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ముందు నేను చాలా అవకాశాలు మిస్ అయ్యాయని చెప్పి అనుకునేవాడిని. అవకాశాలు కూడా మిస్ అవ్వడం జరిగింది. చివరి నిమిషంలో మిస్ అవ్వడం చాలా బాధపడ్డాను. నాకన్నా మా నాన్నగారు చాలా బాధపడ్డారు. ఆయన కూడా జీవితంలో చాలా అవకాశాలు మిస్ అయ్యారు. ఎప్పుడు కూడా అంత ఉద్రేకానికి గురి కాలేదు. గతంలో 2014లో అవకాశం మిస్ అయితే నాన్నగారు నిజంగానే చాలా బాధపడ్డారు. చాలా బాధపడి ఎందుకు మనకి ఇలా జరుగుతుంది. ఆయన అంటే అనేక రకాల పదవులు చేశారు. భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి అనేక సార్లు ఎలయన్స్ వచ్చింది. ఎలయన్స్ లో ఎప్పుడు కూడా పోటీ చేయలేదు. నేను అడిగాను, ఎందుకు మీరు పోటీ చేయలేదు ఎలయన్స్ లో అంటే, ఆ సమయంలో అంటుండేవాళ్ళు వాళ్ళకి ఇక్కడ అవకాశం వాళ్ళు అక్కడ, మీరు అధ్యక్షులు కదా, మీరే పోటీలో ఉంటే మంచి ఎగ్జాంపుల్ కాదంటుండేవాళ్ళు. ఆ విధంగా నేను పోలీ ఇంకోళ్ళు ప్రోత్సహిద్దామని చెప్పి నాకన్నా మంచి ఉత్సాహవంతులు డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి నేను ఎప్పుడు వదిలేశాను. ఆ విధంగా 3 సార్లు ఎలయన్స్ లో కూడా ఎప్పుడు కూడా నాన్నగారికి అవకాశం రాలేదు. అంటే గెలిచే సమయంలో, గెలవని సమయంలో సుమారు ఆయన 10 సార్లు పోటీ చేశారు. మీరు ఓడిపోయే వ్యక్తిగా మీకు ముద్రపడింది, అది చాలా అవమానకరం అని నాకు భావన ఉంది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు చేసిన తర్వాత సాధారణంగా ఎవరైనా జాతీయ స్థాయికి వెళ్తారు. నాన్నగారు కూడా జాతీయ కార్యవర్గ సభ్యులుగా వెళ్ళమనే అవకాశం వచ్చింది. అయితే తాము నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు జన్మభూమి తరహా స్పందన లభిస్తుందని
నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 25వ వార్డ్ ఎంవీడీఎం స్కూల్ సమీపంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. తన నియోజకవర్గ పరిధిలో సమస్యలన్నిటినీ క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజా దర్బారు ఒక మంచి వినూత్నమైన కార్యక్రమము. సంవత్సరానికి ఒకసారి చేసే జన్మభూమి కార్యక్రమంలోనే ఏ రకమైతే స్పందన వస్తుందో ప్రతి వారం కూడా చేయడం వల్ల ఏంటంటే ప్రజలకి మంచి సర్వీసెస్ అందించగలుగుతున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే అనగానే ఒక భయము బిడియం ఉంటుంది. ఎమ్మెల్యే వెళ్ళాలంటే వాళ్ళ టీఏలతో మాట్లాడాలా, ఎవరితో కలిస్తే ఎమ్మెల్యేని వెళ్ళి కలవచ్చు అని చెప్పి భయం అనేది ఉంటుంది. ఆ భయం ఉండేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇస్ వీక్ అవుతుందన్నమాట. ఆ భయాన్ని పోగొట్టడం కోసం చెప్పి మేము ఏర్పాటు చేసిన డైలీ ఎమ్మెల్యే ప్రతి వారం సోమవారం 9:30 నుంచి 11 గంటల వరకు నియర్ అబౌట్ ఒక 60 నుంచి ఒక 65 వరకు కూడా గ్రీవెన్సెస్ ఆ రోజు ఫోన్ కాల్స్లో రావడం, చిన్నక పెద్దనక అందరూ కూడా ఫోన్ చేస్తారు. అవేమో ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటాము మా అధికారులతో. ప్రజా దర్బార్ ఎవ్రీ వీక్ ట్యూస్డే మంగళవారం ఫాలో చేస్తాము. దీంట్లో కూడా నేరుగా సుమారు ఒక 200 నుంచి 300 వరకు కూడా గ్రీవెన్సెస్ ప్రజలు నేరుగా రావడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం. కొన్ని దీర్ఘకాల సమస్యలు కూడా ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్ అనగానే డిపార్ట్మెంట్స్ ఏమో వేరు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ విశాఖ రైల్వే జోన్ సాధనకై వైకాపా చేపట్టిన ఆత్మగౌరవ యాత్రకు సింహాచలంలో మాజీ ఎమ్మెల్యే కరి సీతారాం సాదర స్వాగతం పలికారు. తొలి పావంచా వద్ద సింహాద్రినాథునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కరి సీతారాం మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఆకాంక్ష రైల్వే జోన్ అని అన్నారు. విశాఖ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నాయకత్వంలోనే విశాఖ మేలు జరుగుతుందని అన్నారు. యాత్ర సాగుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు అమర్ గారు మాట్లాడారు. ఇక్కడ ముఖ్యమైన సమస్య 5 గ్రామాలు పంచగ్రామాల సమస్య. ఈ సమస్యను తెలుగుదేశం వారు తీరుస్తామన్నారు. ఈ రోజు కూడా తీర్చే పరిస్థితి లేదు. 6 నెలల్లో క్లియర్ చేస్తామన్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. మరి అలాగే అనేక వాగ్దానాలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చలేదు. ఈ పాదయాత్ర సక్సెస్ అయ్యి మనకు రైల్వే జోన్ వస్తే మన పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ భూ సమస్యని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి ఉన్నత విద్య ద్వారా ప్రయోజకులవ్వాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. 64వ వార్డు హైస్కూల్ రోడ్డులో టీడీపీ నాయకుడు దొడ్డి రమణ అధ్యక్షతన అందరికీ విద్య పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణను ఒకే చోట విద్యార్థులకు కల్పించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఉన్నత విద్య కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణకు వెళ్లే విద్యార్థులకు ఉచితంగా తరగతులు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా నేను ఇందాక అడిగినట్టుగా మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఖచ్చితంగా మీ మైండ్లో బాగా అర్థం చేసుకోండి. మన ఇమాజినేటివ్ వరల్డ్, ఇమాజినేషన్ గుర్తుంచుకోండి. ఇలా ఉంది. ఆ ఇమాజినేషన్ని నిజ రూపంలో తీసుకురావడం ఇంజనీరింగ్. సో మీకు దాని మీద క్లారిటీ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంజనీరింగ్ చేయించేటప్పుడు నేను నాకు ఆర్కిటెక్చర్ కోర్స్ ఇంట్రెస్ట్, కానీ నేను ఆర్కిటెక్చర్ సివిల్ ఒకే అనుకున్నాను. సివిల్ ఇంజనీర్ చేయడం తర్వాత తెలిసింది ఆర్కిటెక్చర్ కోర్స్ లేదు, సివిల్ ఇంజనీర్ కోర్స్. సో అందుకని మీరు ఏ కోర్స్ చేసుకుందాం అనుకున్నారు, మీ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మీ గమ్యం ఏది తెచ్చుకున్నారు ముందే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇందులో మీ ఫీల్డ్లో ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నారు. ఆ తగ్గట్టుగా ఆ ఫీల్డ్లో మనం వెళ్ళేటట్టుగా చూసుకుంటే సక్సెస్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సక్సెస్ రావాలి. ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్కి ఫెయిల్యూర్ క్యాండిడేట్కి టైంలో తేడా ఉంటుంది. 5 years తేడా వస్తుంది. చూడండి, ఒక యావరేజ్ క్యాండిడేట్కి ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్. ఇది వేస్ట్ కార్డ్ అంటే ఇట్ టేక్స్ 15 years. అది వేరే విషయం. అంటే మీరు తొందరగా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి. మీరు ఎంచుకున్నటువంటి దాని జీవీఎంసీ 64వ వార్డులో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జోనల్ కమిషనర్ రమణకు జనసేన నాయకులు వినతి పత్రం సమర్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వార్డులోని గిరిప్రసాద్ కాలనీ, అప్పన్న కాలనీ ప్రజలు మౌలిక సదుపాయాలు లేమితో అవస్థలు పడుతున్నారని,
సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ ఇచ్చిన పిలుపుతో ప్రజా సమస్యలపై తాము పోరాటం సాగిస్తున్నట్లు చెప్పారు. మన జోనల్ కమిషనర్ డి రమణ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా బాగానే స్పందించారండి. ఆ విషయానికి వస్తే అందులో గ్రంథాలయం నిర్మించాలని చెప్పేసి అక్కడ అందరూ స్థానికులు అందరూ కూడా విచ్చేశారు. దాని ద్వారా మా జనసేన నాయకులు అందరి తరఫున కూడా విచ్చేసి కమిషనర్ గారు కలవడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దీని అంత ద్వారా కాగితం ద్వారా కాకుండా ఈ సమస్యను ఎంతవరకు అయితే అంతవరకు వెళ్తూ పోరాడతామని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. సార్ మరి మాకు ఇబ్బంది అన్నిగా పార్క్ కట్టారు. పార్క్ అంతా ఖాళీ ప్లేస్ ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద చెట్లు అవి ఉన్నాయి. పాములు కూడా వస్తున్నాయి. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పిలుపునిచ్చారు. ఆరిలోవాలో చీలివర్ చర్చ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎటువంటి ఆధారం లేని మహిళలకు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు అందజేశారు. సహాయం చేసిన చర్చి నిర్వాహకులు ఫాదర్ వరప్రసాద్ రావును ఎమ్మెల్యే అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగిన వైకాపా రైల్వే జోన్ పాదయాత్ర ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్. ఉత్తరాంధ్ర సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో పనిచేస్తా రైల్వే జోన్ సాధించి తీరుతానన్న ఎమ్మెల్సీ మాధవ్. జన్మభూమి తరహాలో ప్రజా దర్బారుకు స్పందన, సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపుతున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.